నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమనిష్టాగరిష్ఠులు వేద మార్గ అనూనయులైనటువంటి శ్రీవైఖానస అర్చకుల చేత శ్రీవైఖానస ఆగమోక్తంగా ఆరాధింపబడేటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ ప్రభువు అయినటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో నిత్యోత్సవంగా కళ్యాణోత్సవ కైంకర్యాన్ని శ్రీవైఖానస కైంకర్యపరులు శ్రీవారి భక్త సంకల్పంతో స్వామివారికి భక్తుల యొక్క గోత్రనామాలను మనవి చేశారు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని ఆవాహన ఆరాధన చేసి ఆ తదుపరి వరుణదేవుణ్ణి త్రయోదశ ఉపచారాలతో కళ్యాణ మంటపంపైకి వేంచేపు చేస్తున్నారు.
జగన్మాతలైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా స్వామికి నిత్యాన పాయనులుగా సమస్తమైనటువంటి శ్రీనివాస శక్తికి ప్రతిరూపంగా అమ్మవార్లు భాసిల్లుతున్నారు. పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్త శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవతాన గృహీతో భగవతాన ధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ మన్యతాం ప్రాణనాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ పరే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగంగరకారాధనం కరిష్యే. ఓం ధారాజతప్తశుడవానశేషుదరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం శుచిరకం సుధర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా ప్రజాపతిరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విఘ్నర్విశ్వే దేవా అమంజన్న మృతస్వస్య అస్మిన్ కుంభే వర్ణమావాహయామి ప్రజేతసమావాహయామి సప్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాద్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంకచక్రసమన్వితం జయాపదం శృంగకేతం సుపష్పర్థమాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయస్మాతజామహే త్వా విశ్వే సదాత్వం హితో న శంభో వైరాజంతేషోదనిసత్తాం ప్రీష్యామదేశో విపధానామనాదర్యామే సస్తాం దనితాం దధాత్. పద్మాకారమండలే ఓంభూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపదీమావాహయామి వామే టికామావాహయామి. సూత్రపదేటికా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ నాణ్యమపాసీత కర్మణాం ముక్తిశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య మాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాన్ని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వృతాని పస్పశే. ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దివేవ చక్షురాదరం తద్విప్రాసో విపణ్యమోజాగ్రవాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపదేమిషన్నో ద్రవిణోధారాసతే. దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్మీదోపవ్యశం. యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గర్వేద యత్కారీ స్యాత్. పుణ్యాః ఏవ కృతే. ఓం భూః భుర్భువః స్వరో దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః
వైవాహిక మహోత్సవాక్యం జగర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతే పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి నగింద్రో వృతస్రవా స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతే కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సదంజీవేమ సరతస్సమీరాః పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతే కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానవూర్జే తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యపదమోరసస్తస్య భార్యతే హనః ఉచతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథా ఆపో జనయథా చనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతమా పునంతు మాదేవ జనాః పునంతు మనవోధియా పునంతు విశ్వ ఆజమః జాతవేద పవిత్రపదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతూకం వృణ్ యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదే దేవ్యాగాత్ యస్తే భక్మే స్తనమో వీతపృష్ఠాః తజామదంతః సదమార్త్యేషు వజగ్గుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణీని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావరీ జిగ్నియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుమిః నవరిశిష్టైర్దే వమన్మభిः అగ్నే రక్షైః పునాహిమా येन देवा अपनत येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः सम्भृतगुं रसं सर्वगं सबोधमस्याति सुधिरं मादरिष्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्त्यगनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं पापमानीर्तिशन्तनः यमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यगनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोऽत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमा पुनात् सोमस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातमा जातवेदा मूर्तिकिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गादिं यज्ञाजा गादिं यज्ञपतये तैमी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादभेषणं शन्नो अस्तुद्पदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ प्रात्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहा पशवो मार्जयन्ताम् उदेत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि जिज्ञः संवत्सरो जिज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दिन्तोः तमग्रतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्तदिक्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा यदयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयो रसास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः क्रमेणां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो वृत्रा नागस्वधि दर्वना नागं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां भक्मीं प्रजां जनयन्ति गुंसरूपाम् अजोक्येको जुषमानो निषेतेजहात्येनां भक्तभोगामजोऽन्यः हगुंसत्युषत्वसुरन्तरिक्षसद्धोता वेदिशदतिथिर्तुरो नशते ऋषत्वरसदृतसत्यो मसदब्जा गोजा अर्तजा अत्रिजा अर्तं बृहते वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏశాయ యస్మాద్విష్ణురిదం సత్యశక్త్యా మహాత్మనః తస్మాత్ తత్ప్రోచ్యతే విష్ణుః విశేర్ధాతో ప్రకాశనాత్. సమస్త వేదముల చేత
ప్రతిపాదింపబడేటువంటి ప్రధాన దేవత శ్రీ మహావిష్ణువు కాబట్టి విశతీతి విష్ణు సర్వం వ్యాప్నోతీతి విష్ణు అన్నారు. అంటే తన శక్తి చేత సమస్త లోకాలను అధిష్ఠించినటువంటి వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపంగా శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం వర్ణింపబడితే విష్ణుర్దేవానాం ప్రథమ విష్ణు పరమః అంటూ శృతివాక్యాల చేత శ్రీమన్నారాయణుడు దేవతలలో కల్లా పెద్దవాడుగా ప్రథముడిగా వర్ణింపబడినటువంటి ఆ స్వామి కలియుగంలో ఈ విష్ణువే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై సప్తచలా నివాసరసికుడై ధర్మార్థ కామమోక్ష ప్రదాతగా పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపుడై వేదపురుషుడై ఆ వైకుంఠాన్ని వదిలిపెట్టి కలియుగంలో సప్తచలమునందు స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులకి కొంగు బంగారంగా విరాజిల్లేటువంటి శ్రీవారు ఉభయనాంచారులతో స్వీకరిస్తున్న ఈ కళ్యాణోత్సవంలో శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించి సమస్తమైన ఉపద్రవాల నుంచి సమస్తమైనటువంటి ద్రవ్యాలను శుద్ధి చేసి అటు పిమ్మట అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సవైదికంగా నిర్వర్తిస్తున్నారు. పంచమృత్తికా బాలికలలోకి ఓషధి బీజాలని నవధాన్యాలను నిక్షిప్తం చేస్తూ సమస్త భూమండలంలో కూడా సమస్త జీవులకి సమస్తమైనటువంటి సంపదలను ప్రసాదించమని ఆ మేదినీదేవి వసుంధరాదేవిని ప్రార్థన చేస్తూ అక్కడ సుమంగళకరమైనటువంటి సమస్తమైన మంగళద్రవ్యాలతో ఉపచారాలను సమర్పణ చేసి గుడ నైవేద్యాన్ని కూడా సమర్పణ చేసి ఆ తదుపరి అంగంగా ప్రతిసరబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. ఈ ప్రతిసరము అంటే సర్పదేవతలను ఆవాహన చేయబడినటువంటి పసుపు దారాలు 9 పోగులుగా పేర్చబడినటువంటి దారాలలోకి ఆవాహన చేస్తున్నారు. సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్మతీః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్రభవత్ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూజరేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధతాజ్ఞాదాయ నతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనీమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాజకం సమత్సు బృహత్యశోనాభామివారుహేమ అంభోముచామాంగిరా సంగయం స్వస్త్యాత్రీజం మనాసాజతార్క్ష్యం ప్రియాదవాని శరణం ప్రబध्ये స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. వెంకటరమణ గోవింద గోవింద. కలియుగంలో సమస్త మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గం ఏమిటి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార స్వరూపాన్ని ఆరాధించటం. వైకుంఠేతు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్త్యై భాగవతై సహా. పరవైకుంఠమైనటువంటి ఆ అలవైకుంఠంలో జగత్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీదేవి అమ్మవారితో వైకుంఠ స్థానంలో భక్తులతో భాగవతులతో మహాలక్ష్మిని విడవకుండా విరాజిల్లేటువంటి ఆ పరమ పదాన్ని వదిలిపెట్టి అతి భక్తులకు అతి దగ్గరగా చేరువయ్యేటువంటి మార్గంగా అర్చావతార స్వరూపంగా స్థూల శరీరంతో మాంస చక్షువులతో సులభంగా దర్శించగలిగేటువంటి
అర్చావతార స్వరూపంగా సాలగ్రామ శిలారూపంగా మనందరికీ కూడా ఆనంద నిలయ దివ్య విమానంలో విరాజిల్లుతున్నటువంటి సర్వం సహా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా అర్చావతార స్వరూపంగా కళ్యాణోత్సవ కైంకర్యంలో కళ్యాణమూర్తిగా వేంచేపు చేయబడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయము శ్రీవైఖానస భగవదారాధన విధానానికి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఎందువలనంటే పరమపదాన్ని చేరడానికి పరమసోపానంగా ఉన్నటువంటి పరమపద సోపానమే ఈ శ్రీవైఖానస భగవత్ శాస్త్రము. భగవన్ వికనస మహర్షుల వారు సాక్షాత్తు విష్ణువంశ సంభూతులు. వారు చెప్పినటువంటి ఆ మహర్షులు ప్రతిపాదించినటువంటి వైఖానస ఆగమము మహర్షి శిష్యులైనటువంటి అత్రి, భృగు, మరీచి, కశ్యపులు ఆ మహర్షుల వారి ఆదేశం మేరకి అనేక వైఖానస సంహితలను శ్రీమన్నారాయణుణ్ణి పూజించేటువంటి అర్చనా విధిని విశేషంగా ప్రస్తావిస్తూ మరీచి మహర్షి మందర క్షేత్రంలో, అత్రి శ్రీనివాస క్షేత్రంలో, కశ్యపుడు విశ్వధిష్టాన క్షేత్రంలో, భృగు మహర్షుల వారు శుభక్షేత్రంలో శ్రీవైఖానస భగవత్శాస్త్ర రీతిగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించారట. అటువంటి విశిష్టమైన విలక్షణమైనటువంటి ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించినంత మాత్రాన, శ్రవణం చేసినంత మాత్రాన స్వామివారి యొక్క రక్షణను పొందగలుగుతాము. అటువంటి స్వామి కళ్యాణోత్సవంలో ప్రతిసర బంధనాన్ని జరిపిస్తున్నారు. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి చూడండి, నవనమోన్మేషణమైనటువంటి స్వామివారి యొక్క అర్చావతార స్వరూపం. తిరునామాన్ని, కిరీటాన్ని, పట్టువస్త్రాలను, సువర్ణ దివ్యాభరణాలను, శంకుచక్రాలను, సువర్ణ యజ్ఞోపవీతాన్ని, ఆ స్వామివారు ధరించినటువంటి మరకత మాణిక్యాదుల సమస్త సువర్ణాభరణాలతో శోభిల్లుతున్నటువంటి స్వామివారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠిస్తే, అమ్మవార్లు మరొక సింహాసనంపై సర్వాలంకార శోభితలైనటువంటి జగన్మాతలు ఇరువురు నాంచారులు కూడా పుష్పమాలాంకృతులై పట్టు పీతాంబరాలను ధరించి పెండ్లు కుమార్తెలుగా అక్కడ కైంకర్యపరులు అందిస్తున్నటువంటి సమస్త ఉపచారాలను స్వీకరిస్తూ వారు కూడా సర్పదేవతలను ఆవాహన చేస్తూ స్వక్తి సూక్తాలతో అభిమంత్రించినటువంటి ఆ రక్షాసూత్రాన్ని వామహస్తానికి ధరింపబోతున్నారు. ఈ రక్షాసూత్ర ధారణతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కైంకర్యం మొదలవుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ కళ్యాణంలో సమస్త దేవతలను కూడా ఆవాహన చేశారు. ఎవరెవరు కళ్యాణ దేవతలు అంటే లక్ష్మీనారాయణులతో సహా సప్తర్షులని, సమస్త భూమి దేవతా గణాన్నంతా కూడా అక్కడ ఆవాహన చేశారు. మీరు అందరూ గమనించారో లేదో, భూదేవి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదం మనందరికీ దర్శనమైంది. అమ్మవారు చక్కగా తనకు సమర్పణ చేసినటువంటి పుష్పాన్ని తన భక్తులందరికీ కూడా అనుగ్రహ రూపంలో ప్రసాదిస్తూ ఆ పుష్పం కింద పట్టం మనం అందరం కూడా గమనించాము. తిరుమలేశుడు తాను నిలుచున్న దివ్యస్థలాన్ని బట్టి స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి శ్రీనివాసుడిగా కీర్తింపబడుతున్నాడు. మహాలక్ష్మి అమ్మవారి వల్లే స్వామివారికి శ్రీనివాస నామం సార్థక నామమైంది. అదిగో అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ఆ రక్షాసూత్రము 9 పోగులతో పోసిన పసుపు దారాలలోకి అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, వాసుకిని, నాగరాజుని, ఏ సర్పాల వల్లైతే వేటి వల్లైతే మానవాళికి ప్రమాదం పొంచి ఉంటుందో అటువంటి వాటి నుంచి రక్షణ చేయడానికి, రక్షణ కలిగించడానికి కలియుగంలో ప్రత్యక్షంగా స్వామివారు ఉభయ దేవేరులతో ఈ వెంకటాచల పర్వతంపై ప్రత్యక్షంగా తన భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి దివ్య తిరుమల క్షేత్రము సాక్షాత్తు వైకుంఠం అన్నది మనం ఎప్పటికీ మరిచిపోరాదు. మన చర్మచక్షువులకి అది కొండలాగా కనపడుతున్నా నిజానికి అది వైకుంఠంలో క్రీడా పర్వతాన్ని గరుత్మంతుడు తీసుకొచ్చి స్వామివారి ఆజ్ఞ మేరకి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి వెంకటాచల పర్వతం పైన జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించడం అంటే మనందరం యొక్క స్వామివారి యొక్క అపారమైనటువంటి కరుణను పొందిన వాళ్ళమన్నమాట. స్వామివారి కళ్యాణాన్ని చూడాలన్న సంకల్పం కలగడం, చూడడం, వినడం
ఇవన్నీ కూడా భక్తికి నవవిధ భక్తి మార్గాలలో వేరువేరు అంశాలు. ఆ భక్తి ద్వారా స్వామివారిని ఒక్కసారి మనసారా తనివి తీరా కన్నులారా స్వామివారిని మనం భజించడం ద్వారా గోవిందనామ సంకీర్తనం చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు. కేవలం స్మరణ మాత్రం చేత నువ్వేం పూజలు చేయక్కర్లేదయ్యా, యజ్ఞాలు చేయక్కర్లేదు, దానాలు చేయక్కర్లేదు, జపాలు చేయక్కర్లేదు. కేవలం మనస్ఫూర్తిగా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అని ఎవరైతే భక్తితో ఆర్తిగా పిలుస్తారో, తలుస్తారో, స్వామిని కొలుస్తారో, స్వామి పట్ల నిలుస్తారో అప్పుడు స్వామివారు వారిని అనుగ్రహిస్తారు. కాబట్టి మన అందరము కూడా భక్తిగా ఒక్కసారి గోవిందనామాన్ని పలుకుదాం. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో అష్టదిక్పాలక దేవతలను ఆవాహన చేస్తున్నారు. ఇంద్రుడు, చంద్రుడు, సమస్త దేవతలను కూడా ఆ హోమగుండం చుట్టూ ఆవాహన చేసి సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేస్తారు. मयि देवहूतिः दैव्याहोदारावणहिन्तपूर्वेरिष्टास्यामधर्मासमीनाः मह्यं यदन्त मम यानि हव्याकोतिः सत्यामनसो मे अस्तु येनो मानगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजदामि देवी षडुर्वीरणकृणोत विश्वे देवास यहवीरयुद्धं महास्महि प्रजगामातनोभिर्मारधामद्विषते सोमराजन् जातवेदो भुवनस्य नेतयः सिञ्चतपसो युध्यनिष्यते अग्निमश्वत्थादति हव्यवाहकुं शिमे गर्भाञ्जनयन्योमयो भूः घृतप्रतीको घृतयो निरग्निघृतैः समिद्धो घृतमस्यान्नो घृतप्रशस्त्वादरितो वहन्ति घृतं पिबन् सुखिता जिक्षिदेवान् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तादुषीमतसृजो वेन आवह समुद्रया पपमा अस्य विष्टासतश्च यो नमसतश्च वः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदत्यकं च भेयं च श्रवणं योदराज तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्जिज्ञाङ्गमावाहयामि भोगं सवृन्दमावाहयामि ॐ भूर्भवस्वस्तिन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षजिग्नं देवतावर्धयित्वन्नागस्य पृष्ठेयमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं चिदमानं च धेः ॐ प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षजिग्नं देवतावर्धयित्वन्नागस्य पृष्ठेयमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्थो वायुभूते स्थो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य भावने स्थः परशतश पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसोपनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरावो देवीरग्ने पवो अग्रे गुमोक्रयमं यज्ञं नगिताग्ने यज्ञवतं धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्ध्वं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डप्रणीष्यामि गिरमानवाचं यच्छाप्रणं यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठेयमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ॐ प्रणया सोमापप्रणीष्यामि गिरमानवाचं यच्छाप्रणं यज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठेयमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं गिरमानं च धेः ॐ प्रणया कोमप्रणीतसमप्रणयित्वापो देवी प्रणयान यज्ञकं सकं साधयन्तुरः इदं वदन्ति सहस्रभूषं गिरमाणेऽञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधो अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मृतावाहयामि रुद्राणावाहयामि अपवोपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्रिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे दृष्टिनोभामि ब्रह्मणे दृष्टिनोभामि इन्द्रागे दृष्टिनोभामि अग्नये दृष्टिनोभामि सोमागे दृष्टिनोभामि अग्नये दृष्टिनोभामि सोमागे दृष्टिनोभामि अग्निशोमाभ्यां दृष्टिनोभामि प्रजापतिगे दृष्टिनोभामि ब्रह्मणे दृष्टिनोभामि इन्द्रागे दृष्टिनोभामि वसुभ्यो दृष्टिनोभामि मरुद्भ्यो दृष्टिनोभामि रुद्रेभ्यो दृष्टिनोभामि आपावोपस्पृश्याम् श्रीमहाविष्णवे दृष्टिनरोभामि बृहत्पये दृष्टिनरोभामि मित्रागे दृष्टिनरोभामि वरुणागे दृष्टिनरोभामि आदित्येभ्यो दृष्टिनरोभामि अस्यभ्यां दृष्टिनरोभामि पूष्णे दृष्टिनरोभामि कक्षागे दृष्टिनरोभामि कक्षदेवता सोमागे दृष्टिनरोभामि औपासनयज्ञागे दृष्टिनरोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो दृष्टिनरोभामि सर्वदेवेभ्यो दृष्टिनरोभामि आद्यं तर्पितस्त्रयामि चरं तर्पितस्त्रयामि अग्ने द्योतरसि समिदसि स्वाहा
అమృతమసి వారుణమసి అంతరితమృక్షోంతరితా అరాతయః ప్రత్యుష్టకమృక్ష ప్రత్యుష్టా అరాతయః ప్రతిష్టాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్ప్రతిష్టాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కలసంపూర్ణావాసమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆజ్యాచురుభిః ఇమామే అగ్నిష్టకాధేనవ సంత్వేగాచ శతంచ సహస్రంచ యుదంచ నిహితంచ ప్రగితంచ అర్పదంచ న్యర్పదంచ సమద్రశ్చ మధ్యంచాంతశ్చ ప్రార్థశ్చ ఇమామే అగ్నిష్టకాధేనవ సంత్ ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవ సవిత ప్రసుమా షష్ఠీ చతురహస్రాణ్యగితమక్షయమర్పదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వర్తస్వజేతవర్తయస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपवस्पृश्य श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासन यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्ममग्स्ताः अन्नमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य मगवतो नारायणस्य श्री भूनिदासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यक्रमणे औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोष प्रागचित्तार्थमतो देवादि षट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवित प्रसुभा ओम अतो देवा अवन्तनो गितो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदर्हे पदं समूढमस्यवागं श्रे स्वाहा त्रीणि विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि पश्यति व्रतानि पस्पशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुणादर्ग स्वाहा तद्विप्रासमपि पन्यमो जाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसविदप्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశాడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా
చెంది ఊడిగపువారు సేవసేయకెవ్వరైనా అందముగా ఏగు పెంటికి అంగలి చేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మరీచిమఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురూన్ ప్రణమామి మూర్ధనా అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటిబ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాజవ్యాకాశ అహంకారమహదం వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల విదల సుదల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య భణిరాజస్య శేషస్య సహస్రభణామణిమండలమండితే ఐరావతపుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యనగాపదే యశోపదే త్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవణేక్షుసురా సర్పితక్షేరసుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభోప్లక్షకుశక్రౌంజఠాగజాలమలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికిం పురుషహారీరావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకటమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు జిహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వృషహస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వరాస్య పకర్షణ సంహితకాలే శ్రీహనిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయపుండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నో మునీంద్రవదానుసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే ఓం
అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరసవారహస్పత్య భారద్వాజత్రకారుషేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసవారహస్పత్య భారద్వాజత్రకారుషేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోక్షయాదివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణభూషస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసవారహస్పత్య భారద్వాజత్రకారుషేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్తదేవతా నికుడమకుడమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసవారహస్పత్య భారద్వాజత్రకారుషేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోకమనిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యవన ఆప్నవాన ఔరవైదలవంజారుషేజ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంగల్మదనయాం ఉత్తర భల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రుమత్రకారుషేజ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేద్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ధ్యాయ పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తవాత్సల్యంతో ఈ వెంకటాచల పర్వతంపై సాలగ్రామ శిలారూపంగా ఉభయ నాంచారులతో స్వీకరిస్తున్న ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో ఇప్పటి వరకు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమానంతరం నూతన వధూవరులకు మధుపర్క నివేదనాన్ని జరిపించి ఆ తదుపరి నూతన వస్త్ర సమర్పణాన్ని గావించి కన్యావీక్షణ కార్యక్రమాన్ని ఆ తదుపరి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ ఆ మహాసంకల్పంలో విశేషంగా విశ్వం యొక్క వర్ణనను మనకి తెలియజేస్తూ మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత దామాతప సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్ష్య సహస్రావసానే అంటూ విశేషంగా చదివారు. పుత్రుడు కలిగితే కేవలం పున్నామ నరకం నుంచి మాత్రమే మనం తప్పించుకోగలం. కానీ కన్యాదానం చేయడం వల్ల మనతో పాటుగా మన వంశంతో పాటుగా మన పూర్వీకులైన
మన ముందు 10 తరాల వారు, మన తరువాతి 10 తరాల వారు తరిస్తారు అంటూ మహాసంకల్పం విశేషంగా చెబుతూ కన్యాదానం యొక్క విశిష్టతని తెలియజేస్తున్నారు. గృహస్థాశ్రమ ధర్మాలను గురించి తెలియజేస్తున్నారు. కన్యాదానం అంటే ఏదో మామూలుగా వివాహం చేసుకోవడం అనేది కాదు. ఆ చేసేటువంటి కన్యాదానంతో పూర్వీకులందరూ సమస్తమైన నరకలోకాలలో పడిపోయి ఉత్తీర్ణత పొందలేనటువంటి వారందరూ కూడా కేవలం సాలంకృత సలక్షణ కన్యాదానంతో ఉత్తమ గతులను పితృదేవతలు పొందగలుగుతారు. అటువంటి నా పితృదేవతలందరూ కూడా ఉత్తమ గతులను పొందడానికి ఈ కన్యాదానాన్ని నేను జరిపిస్తున్నాను అంటూ మహాసంకల్పంలో కన్యాదాతలు తెలియజేస్తారు వరుడికి. ఆ తదుపరి ఈ కన్యాదానంతో కలిగేటువంటి ఆ వంశీకులకు కలిగేటువంటి సౌభాగ్యాలు ఏమిటయ్యా అంటే త్రిగుణీకృతాగ్ని అతిరాత్ర ఆప్త్యోరామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫలావ్యాప్త్యర్థం అంటున్నారు. అతిరాత్రము, ఆప్త్యోరయామము, శాంతపనము, వాజపేయము, పౌండరీకము, అశ్వమేధము, ఈ యాగాలన్నీ కూడా మనం కనీసం వాటి పేర్లను కూడా వినలేదు. అశ్వమేధం అయితే అసలు కలియుగంలో చేసే అవకాశమే లేదు. అటువంటి ఆ యాగాలు ఎన్నిసార్లు 3 సార్లుగా ఆవృత్తి చేసుకుంటూ చేసినటువంటి పుణ్యాన్ని కూడా మనం పొందగలుగుతాము. అంతేకాక ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం. సాయుధ్యం పొందడం అంటే ఏమిటి అంటే సాక్షాత్తు విష్ణు పరమపదాన్ని చేరడం, వైకుంఠం చేరడం. వైకుంఠానికి అందరూ చేరలేరు కదా. కాబట్టి సనక సనందనాదులో అటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఋషి పుంగవులు, శ్రీ స్వామివారి నిత్యసూరులైనటువంటి అనంతుడు, ఆదిశేషుడు, గరుత్మంతుల వారు, వీరందరూ ఉండేటువంటి దానికి మనం చేరడానికి మనకి సులువైన మార్గాన్ని కలియుగంలో స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఎంత దయ, ఎంత వాత్సల్యం తన భక్తులపైన. ఒక్కసారి భక్తులమైన మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మామూలుగా కలికాలం 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 అంటూ మనం తిట్టుకుంటాం. కానీ ఈ కలియుగంలోనే తరించేటువంటి సత్వరంగా సూక్ష్మంగా తరించేటువంటి మార్గాన్ని స్వామివారు చక్కగా తెలియజేస్తూ నా పాదాలను శరణు వేడండి అయ్యా, మీకు ఈ సంసార సాగరం పెద్ద కష్టమేమి కాదు, మోకాలు లోతు మాత్రమే, మీరు అనుకున్న అన్ని కోరికలు నేను ఇవ్వగలనయ్యా అంటూ స్వామివారు తెలియజేస్తుంటే అటువంటి స్వామి సాక్షాత్తు తన సాయుధ్యాన్ని ప్రసాదించేటువంటి ఏకైక మార్గం ఏదైనా ఉందా అంటే అది కేవలం శ్రీవారి కళ్యాణోత్సవం. భక్తితో వీక్షించడం, భక్తితో పాల్గొనడం, భక్తితో శ్రవణం చేయడం, భక్తితో స్వామివారి సేవ చేయడం. శ్రవణం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంతా నీవేనని సర్వస్య శరణాగతి గనక పొందినట్లయితే స్వామివారి యొక్క సన్నిధానాన్ని, సాయుధ్యాన్ని పొందగలుగుతాం. అదే కదా మనకి అంతిమంగా కావలసింది. అటువంటి దాన్ని సునాయాసంగా ప్రసాదించేటువంటి లోకైక చక్రవర్తి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసునికి చేసిన కన్యాదానం ఎటువంటిది అంటే కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రియదోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే అంటూ తాళపాక వంశీకులు స్వామివారికి కన్యాదానాన్ని, ఉభయ కన్యాదానాన్ని చేసి స్వామివారు గృహస్థాశ్రమ ప్రవేశానికి తాళపాక అన్నమాచార్యుల వారు స్వామివారికి కంకణం కట్టి సమస్త భక్త జనులను రక్షించేటువంటి కర్తవ్యం నీదే స్వామి అంటూ స్వామివారికి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని అలనాడు ప్రారంభిస్తే ఎంత భక్తవాత్సల్యం కాకపోతే కురువతి నంబి ఆయన చేసేటువంటి కుండ పెంకుల్లోనేమో పెరుగన్నం ప్రసాదం తింటాడు మా స్వామివారు మాతృభోజనంగా. చద్దన్నాన్ని తింటారు ప్రతిరోజు స్వామివారు కుండ పెంకులో తన భక్తుడి పైన వాత్సల్యంతో. రెండవది తాళ్లపాక వంశీకుల యొక్క ఆ తాళ్లపాక అన్నమాచార్యులు వారు ప్రతిపాదించిన, ప్రవేశపెట్టిన, ప్రారంభించిన ఈ కళ్యాణోత్సవాన్ని నేటికి తన ప్రియమైన నిత్యోత్సవ కైంకర్యంగా స్వీకరిస్తూ అనుగ్రహిస్తూ
భక్తులను ఏ విధంగా అనుగ్రహించాలి అన్న దారులు వెతుకుతూ తన భక్తవాత్సల్యాన్ని ప్రత్యక్షంగా స్వామివారు తెలియజేస్తున్నారు. మనం తెలుసుకోవాలి మాయలో పడకుండా. అటువంటి కళ్యాణోత్సవం చూసినంత మాత్రాన మనకెందుకు కలగవండి? మన గృహాలలో కళ్యాణాలు, సమస్త మంగళాలు, సమస్త ఉపద్రవాలను స్వామివారే నివారిస్తారు, నివృత్తి చేస్తారు. నమ్మాలి. ఎలా నమ్మాలి? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వర స్వామి అంటూ స్వామివారిని ప్రార్థన చేయాలి. జనార్దన అంటూ స్వామివారిని ప్రార్థన చేయాలి. ఆ తదుపరి అంగంగా మాంగళ్యారాధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు కైంకర్యపరులు. ఆ మంగళసూత్రాలు సకల జగత్తుకి సమస్త మంగళాలను ప్రసాదిస్తాయి. ఆ తదుపరి స్వామివారి హస్తాలకు తాకించిన మంగళసూత్రాలను అమ్మవారికి ధరింపజేయబోతున్నారు. మాంగళ్య ధారణ కార్యక్రమంలో మనందరికీ కూడా వాటిని దర్శింపజేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, పద్మావతి వల్లభ గోవింద గోవింద. స్వామివారు అమ్మవార్లకు చేస్తున్నటువంటి మాంగళ్య ధారణ చూసినంత మాత్రాన మన సంతానాలకు కూడా సకాలంలో సత్సాంప్రదాయమైనటువంటి మన మనసులకి నచ్చినటువంటి సంబంధాలన్నీ కూడా, కళ్యాణాలన్నీ కూడా కలగజేసే కారుణ్యమూర్తి శ్రీనివాస పరమాత్మ. గోవింద గోవింద. సోమగుం రాజా నమసృజత తంద్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా
కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు కదిసి నీనెన్నడిని గగనమునందు పొదలిన యారనే పొగనిందగా కదిసి నీనెన్నడిమి గగనమునందు స్వాహా ఇమం మే వ్రణశ్రుతి హవమధ్యాజ ప్రణయాం त्वामवस्युराजके स्वः तत्त्वाजामि ब्रह्मणा मन्दमानसनाशास्ते इजमानो हविर्भिः अहेडमानो वृणे हवोदृशकं समान आजप्रमोषे स्वः तन्नो अग्निवृणस्य विद्वान् देवस्य हेनो मया श्रेष्ठाः यजिष्ठो बन्धितमस्सोषुडानो विश्वान् द्वेषाकं से प्रमध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने ममो भवोदे नेतिष्ठो अस्यावशतो व्यष्ट अवजक्मनो वर्णकमृणानो वेहमृणीकं सहवो नयेति स्वाहा त्वमग्ने अयास्यासन्मनसा हितः अयासनहव्यमोहि जानो देहिभिः स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यनिर्गमणे औपासनाग्नो लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा नवदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वावुतत्वया वयं धारावुतन्या इव अतिकाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूते क्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्ममकृस्ताः अनुमतेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसमिदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यनिर्गमणे औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थमतो देवादशत्वैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधे पदं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पुष्पसे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे चक्षुरादर्ग स्वाहा तद्विप्रासो विमन्यमोजा कृपागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्ममकृस्ताः अनुमतेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यनिर्गमणे औपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसवा यतस्य कर्मणोऽतिरेकं यत्त्वान्योन्यभागरम् अग्निश्चस्विष्टकृत्वान् सर्वकृष्टकं सुहृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते दुहतहुताहुतेनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नमतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा
सर्वाभ्यो देवताभ्य स्वाहा येधोऽस्येधीषीमहि स्वाहा समितशतेजो मेधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तारुषय सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयोनिरापरस्मा कृतेन स्वाहा वृतधान विद्वान् नष्टभृतेन पूर्णबाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदिर्भक्तं द्योर्भक्तं प्रथमे भक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तम् अग्निर्जैनं वेदिर्जैनं द्योर्जैनं प्रथमे जीर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरिहिर्हविषा घृतेन समादित्यैर्वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यते वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधमनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहा प्रपितामहा स्याक्षय्यमस्तुर्प्यन्ताम् अदितेन्ममुक्तस्ताः नमदेन्ममुक्तस्ताः सरस्वतेन्ममुक्तस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदासुखं यदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षित्ये जुहोमि अक्षितमसि मामे एक्ष्येष्ठाः वरसिष्ठा गक्वरेष्ठोऽग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं माजीक्वरदमत्र रमेधां वश्मन् पृथिव्या दिवो वा विष्णवुत वा पृथिव्या स्वाहा पश्चिमतः प्रथिमपनया दक्षिणतः प्रथिमपनया उत्तरतः प्रथिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा बवोषधयो मरुतां पृषदगिस्तदिवङ्गच्छतुतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सताय वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा दनामहेरणाय चक्षसे योमशिवतमोरसस्तस्य भार्यते हनः वसुतेरपमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजन्वथा आपो जनयथा च नः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मी भूयासं मय मेधां मय प्रजां यज्ञस्तेजो दधात मय मेधां मय प्रजां इन्द्रयन्द्रयं दधात मय मेधां मय प्रजा मय सूर्यो भ्राजो दधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनाचक्रन्तमया देव परिपूर्णतरस्त्रे प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकान्येन वाजामनसीन्द्रियैर्वाबध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्यच्चकनं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. విశ్వంభర సర్వభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః అంటూ ఉభయనాంచారులను కన్యాదానం చేసిన తదుపరి స్వామివారికి తిరువారాధన, అదేవిధంగా ఆనంద కర్పూర మంగళ నీరాజనాలను సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని పూర్తి చేసి అమ్మవార్ల చేత లాజహోమాన్ని జరిపించారు. అంటే మనం ఇప్పుడు దర్శించినటువంటి హోమం ఏదైతే ఉందో అమ్మవార్లు పేలాలను, అప్పాలను హోమద్రవ్యంగా యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి దీర్ఘ సౌమంగళ్యం కోసం చేసినటువంటి ఆ హోమం లాజహోమంలో పూర్ణాహుతి సమర్పణ చేసిన తర్వాత యాగరక్షని స్వామివారి లలాటానికి అమ్మవార్లకి ధరింపజేశారు. ఆ తదుపరి అదిగో వారణమాయర కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆండాళ్ళమ్మవారు గోదాదేవి గానం చేసిన పాసురాలను పాడుతూ ఆడినటువంటి ఆ వారణమాయర కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుని ఆ తదుపరి పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. ఈ పుష్పమాల పరివర్తన అనగానే స్వామివారు ఇప్పటివరకు పెళ్లి కుమారుడిగా నూతన వధూవరులుగా ఉన్న శ్రీ భూనీలా సమేత మలయప్ప స్వామివారు ఇప్పుడు దంపతులుగా శ్రీ నీలా సమేతంగా స్వామివారు ఇప్పుడు మనకి దర్శనమిస్తారు. ఇప్పటిదాకా మలయప్ప స్వామిగా స్వామివారిని ఒక స్వర్ణ సింహాసనం పైన దర్శించిన మనం ఈ పుష్పమాల పరివర్తనానంతరం శ్రీ భూనీలా సమేత మలయప్ప స్వామిగా దర్శించబోతున్నాం. అదిగో పుష్పమాలికలు స్వామివారు అమ్మవార్ల మెడలో, అమ్మవార్లు స్వామివారి మెడలో అలంకరింపజేస్తున్నారు ఈ పుష్పమాలికలని. ఆ తదుపరి సమస్తమైనటువంటి జగత్తుకి కూడా సస్యవృద్ధిని ప్రసాదించమంటూ అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ తదుపరి ఆనంద కర్పూర మంగళ నీరాజనాలను సమర్పణ చేస్తారు. అదేవిధంగా వచ్చినటువంటి అతిథులకి, భక్తులకి స్వామివారి యొక్క అనుగ్రహంగా తాంబూలాది సత్కారాలను, అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ విందును కూడా భక్తులందరికీ, అదేవిధంగా దేవతలకి, కళ్యాణ దేవతలకి కూడా అక్కడ తాంబూలాది సత్కారాలను కూడా సమర్పణ చేస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో. ఇప్పుడు మనం స్వామివారు చెంతకు చేరిన అమ్మవార్లను మనం దర్శించబోతున్నాం. ఈ సమయంలో స్వామివారు సుప్రసన్నంగా ఉంటారు, సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. భక్తులు ఏ కోరిక కోరినా నెరవేర్చేటువంటి సమయం ఇది. శిరస్సుకి ఒక పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కైంకర్య పరులు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ అలనాడు అన్నమయ్య పాడిన పాటని ఈనాటికి గుర్తు చేసుకుంటూ అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. గోవిందా గోవిందా. పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి